Good afternoon, sir. Good afternoon. ఇంకేమైనా క్లాస్ నడుస్తున్నాయా? Okay. So, we have studied about the major vessels in the thoracic cavity and the superior vena cava. Aorta. So, aorta అంటే ascending aorta, arch of aorta and descending aorta. ఈ మూడు పెద్దవే చెస్ట్లో. And then pulmonary trunk. So, pulmonary trunk గురించి చాలా తక్కువ ఇచ్చాడు. So, whatever is there in your syllabus, I am going through that. Inferior vena cava, అది దాని గురించి యాక్చువల్లీ ఇవ్వలేవు, పాత టెక్స్ట్ బుక్స్లో ఉండేది. మీ సిలబస్ నుంచి తీసేసినట్టున్నాడు, ఎందుకంటే మోస్ట్లీ క్లినికల్ ఆస్పెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యేది సూపీరియర్ వెనా కేవా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది అండ్ అయోటాలో ఎక్కువ డిసీజెస్ వస్తాయి. ఓకే, అండ్ దెన్ కొన్ని క్లినికల్ డిసీజెస్లో పల్మనరీ ట్రంక్ ఇన్వాల్వ్ అవుతుంది. సో అందుకని ఐ థింక్ ఈ సెకండరీ క్యాన్సర్స్ వాటిలో అట్లాంటి వాటిలో ఇన్ఫీరియర్ వెనా కేవా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఐ థింక్ ఫస్ట్ ఇయర్కి అంత ఎక్కువ సిలబస్ అవుతుందని తగ్గించినట్టున్నారు నాకు. ఓకే, సో వీ హ్యావ్ ఫినిష్డ్ అసెండింగ్ అయోటా. ఓకే, సో అసెండింగ్ అయోటా మనం ఇక్కడ సో అరౌండ్ థర్డ్ కోస్టల్ కార్టిలేజ్. ఓకే, అది కూడా లోవర్ బార్డర్ ఆఫ్ థర్డ్ కోస్టల్ కార్టిలేజ్, లెఫ్ట్ హాఫ్ ఆఫ్ స్టెర్నమ్ దానికి దగ్గరగా. సో అక్కడ నుంచి అప్పర్ బార్డర్ ఆఫ్ సెకండ్ రైట్ కోస్టల్ కార్టిలేజ్ దాకా వస్తుంది అసెండింగ్ అయోటా. సో అప్పర్ బార్డర్ ఆఫ్ సెకండ్ రైట్ కోస్టల్ కార్టిలేజ్ అంటే దట్స్ పాయింట్ ఆఫ్ స్టెర్నల్ యాంగిల్, అంటే మనోబ్రియంకి బాడీ ఆఫ్ స్టెర్నమ్కి జాయింట్. సో అక్కడ నుంచి ఫర్దర్ కంటిన్యూషన్ ఇస్ కాల్డ్ యాజ్ ఆర్చ్ ఆఫ్ అయోటా. సో ఇన్ ద లాస్ట్ క్లాసెస్ వి డిస్కస్ దట్ స్టెర్నల్ యాంగిల్ దగ్గర నుంచి ఆర్చ్ ఆఫ్ అయోటా విల్ స్టార్ట్, అగైన్ ఇట్ విల్ ఎండ్ ఎట్ ద స్టెర్నల్ యాంగిల్ లెవెల్ ఓన్లీ. కానీ స్టెర్నల్ యాంగిల్ దగ్గర కాదు, అట్ ద లెవెల్ ఆఫ్ స్టెర్నల్ యాంగిల్ ఎండ్ అవుతుంది. సో ఆర్చ్ మొదలయ్యి ఇట్ విల్ గో బ్యాక్వర్డ్స్ అండ్ టు ద లెఫ్ట్. అది కూడా ఎట్లాగా మన ట్రేకియా వచ్చి డివైడ్ అవుతుంది కదా, ఆ ట్రేకియా డివైడ్ అయినప్పుడు ఆ లెఫ్ట్ బ్రాంకస్ పై నుంచి వెళ్తుంది వెనక్కి, దాని వెనక్కి వెళ్ళి దాని వెనకాల నుంచి కిందకి డిసెండ్ అవుతుంది, డిసెండ్స్ యాస్ డిసెండింగ్ థొరాసిక్ అయోటా. సో ఆర్చ్ బిగిన్ అయ్యేది స్టెర్నల్ యాంగిల్ లెవెల్ దగ్గరే, ఎండ్ అయ్యేది స్టెర్నల్ యాంగిల్ దగ్గరే. కానీ బిగిన్ అయ్యేది యాంటీరియర్ సైడ్, వెరీ క్లోజ్ టు స్టెర్నమ్, జస్ట్ బిహైండ్ మనోబ్రియం స్టెర్నమ్ మనకు ఉంటుంది ఆర్చ్. ఎండ్ అయ్యేది కూడా అదే లెవెల్లో. బట్ ఇఫ్ యూ సీ దిస్ ఫిగర్, ఇక్కడ ఫ్రంట్ సైడ్ బిగిన్ అయ్యి ఇది స్టెర్నమ్ ఫ్రంట్ సైడ్ బిగిన్ అయ్యి వెనక్కి వస్తుంది, వచ్చి ఆ రీజన్ వెనకాల వర్టిబ్రాకి దగ్గరకు వచ్చి అక్కడ నుంచి కిందకి డిసెండ్ అవుతుంది. ఓకే, సో నౌ విల్ సీ అబౌట్ ఆర్చ్ ఆఫ్ అయోటా. ఓకే, so this is nothing but a continuation of ascending aorta situated just behind manubrium sternum. అది కూడా ఇఫ్ యూ ఆల్ రిమెంబర్ మనకి స్టెర్నల్ యాంగిల్ పైన ఉన్నది సుపీరియర్ మీడియాస్టెనం, అంటే థొరాసిక్ క్యావిటీలో. ఓకే, మళ్ళీ నెక్లోకి కాదు, ఓన్లీ థొరాసిక్ క్యావిటీలో స్టెర్నల్ యాంగిల్ పైన సుపీరియర్ మీడియాస్టెనం, స్టెర్నల్ యాంగిల్ కింద ఉన్నదంతా ఇన్ఫీరియర్ మీడియాస్టెనం. So this lies in superior mediastinum behind the lower half of manubrium sternum, and it's a continuation of ascending aorta. So the course enti, so it begins exactly ikkada manaki right side sternochondral joint, edi second sternal angle ante second coastal cartilage coming and joining the sternum ekkadaithe undo akkadi nunchi modalavutundi dini course. మొదలై ఇట్ విల్ రన్ అప్వర్డ్స్ బట్ బ్యాక్వర్డ్స్ అండ్ టు ద లెఫ్ట్. ఇప్పుడు మనం ఇది యాంటీరియర్, ఇది పోస్టీరియర్. సో అప్వర్డ్స్, బ్యాక్వర్డ్స్ అండ్ టు ద లెఫ్ట్. సో అది కూడా ఎట్లా దీని పైనుంచి ఇది మన లెఫ్ట్ బ్రాంకస్ పైనుంచి వెళ్ళి దాని వెనకాలకి వెళ్ళి అక్కడ ఇట్ విల్ దెన్ పాస్ డౌన్వర్డ్స్. ఓకే, సో ఇట్ విల్ go upwards, backwards and to the left across the upper side or superior part of left side of the left principal bronchus. Okay, so really it will end at the level of T4 vertebral body, dani lower border దగ్గర. ఓకే, దాని బాడీ
లెవెల్ దగ్గర అది ఎండ్ అయిపోతుంది. సో అది కూడా మనకి స్టెర్నల్ యాంగిల్ లెవెల్. సో ఇన్ దిస్ ప్రాసెస్ ఇఫ్ యూ థింక్ మనకి లెఫ్ట్ ప్రిన్సిపల్ బ్రాంకస్ అంటే ఏంటి, దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద it is a structure which is present in the left root of the lung. So ante it is arching behind, and it is arching over the left root of the lung, dani pai nunchi venakki veltundi. Okay, so this is about its course. Tarvata adi kinda digutadi. So sternal angle దగ్గర అది కూడా రైట్ సైడ్ మొదలైంది at the junction of right second costal cartilage with sternum. దాని అప్పర్ బార్డర్ దగ్గర బిగిన్ అయ్యి ఇట్ ఈస్ ఎండింగ్ ఎట్ ద లోవర్ బార్డర్ ఆఫ్ T4 వర్టిబ్రా. కానీ అది కూడా ఈ సేమ్ లెవెల్లోనే ఉంటుంది, మన బాడీ లెవెల్లో కంపేర్ చేయాలంటే స్టెర్నల్ యాంగిల్ లెవెల్లోనే ఉంటుంది. ఓకే, సో ఇది నౌ కమ్ టు రిలేషన్స్. సో రిలేషన్స్లో ఇఫ్ యూ కెన్ సీ ఇది ఆ లెవెల్లో ఇప్పుడు దీన్ని T4 దగ్గర మనకి హారిజాంటల్ సెక్షన్ తీసాడు. ఓకే, సెక్షన్ తీసినప్పుడు మీకు మొత్తం ఆర్చ్ లోంచి మనకి కట్ వెళ్ళింది. ఓకే, హారిజాంటల్గా బాడీని కట్ చేస్తే మొత్తం ఆర్చ్ అంతా మీకు కనిపిస్తుంది. ఓకే, సో నార్మల్లీ రిలేషన్స్లో మనం ఏం తీసుకుంటాం, దాని యాంటీరియర్ ఏముంది, పోస్టీరియర్ ఏముంది, రైట్కి ఏముంది, లెఫ్ట్కి ఏముంది. ఓకే, ఆర్ దానికి లేటరల్గా ఏముంది, మీడియల్గా ఏముంది. ఇది కాకుండా సుపీరియర్గా ఏముంది, ఇన్ఫీరియర్గా ఏముంది. ఓకే, ఇవి రిలేషన్స్లోకి వస్తాయి. కానీ ఇప్పుడు మీరు ఈ పిక్చర్ చూస్తే, ఓకే, ఇప్పుడు ఇది ఉండడమే ఇట్లా ఉంది. ఓకే, సో ఇప్పుడు దీని రిలేషన్స్లో వాట్ ఆర్ ద స్ట్రక్చర్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ యాంటీరియర్లీ అండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్చ్ ఆఫ్ అయోటా, వాట్ ఆర్ ద స్ట్రక్చర్స్ ప్రెసెంట్ పోస్టీరియర్లీ అండ్ టు ద రైట్ ఆఫ్ ఆర్చ్ ఆఫ్ అయోటా. ఇంతే వస్తుంది ఇక్కడ, అండ్ సుపీరియర్ ఇన్ఫీరియర్. ఓకే, క్లియర్ కదా, దీని అలైన్మెంట్ ఉంది. సో దట్ ఇప్పుడు దీనికి యాంటీరియర్ గా దీనికి లేటరల్ గా తీసుకోవడం లేదు, ఇవన్నీ వస్తాయి స్ట్రక్చర్స్ ఇక్కడ. సో రిలేషన్స్ లో మనకి యాంటీరియర్లీ అండ్ టు ద లెఫ్ట్ ఏమున్నాయి, పోస్టీరియర్లీ అండ్ టు ద రైట్ ఏమున్నాయి. సో ఇక్కడే మనకి 4 డైరెక్షన్స్ కవర్ అయిపోయింది. తర్వాత సుపీరియర్ ఇన్ఫీరియర్. ఓకే, సో నౌ కమ్ టు యాంటీరియర్ అండ్ టు ద లెఫ్ట్ ఏమేమి ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మీకు 4 నర్వ్స్ ఉంటాయి. ఓకే, సో ఒకటి లెఫ్ట్ ఫ్రేనిక్ నర్వ్. ఓకే, ఓకే, లెఫ్ట్ ఫ్రేనిక్ నర్వ్. సో అది కూడా మీ టెక్స్ట్ బుక్లో ఆర్డర్ ఇచ్చాడు, ఫ్రమ్ బిఫోర్ బ్యాక్వర్డ్స్ అని. తర్వాత లోవర్ సర్వైకల్ కార్డియాక్ బ్రాంచ్ ఆఫ్ లెఫ్ట్ వేగస్, ఈ నర్వ్. ఆ తర్వాత సుపీరియర్ సర్వైకల్ కార్డియాక్ బ్రాంచ్ ఆఫ్ మనకి సర్వైకల్ సింపథెటిక్ చైన్. ఓకే, సర్వైకల్ సింపథెటిక్ చైన్లో సుపీరియర్ సర్వైకల్ గ్యాంగ్లియన్ నుంచి వచ్చే ఒక బ్రాంచ్ హార్ట్కి లేదు. సో ఈ రెండు కూడా హార్ట్కి వెళ్ళే బ్రాంచెస్. ఇది లోవర్ సర్వైకల్ కార్డియాక్ బ్రాంచ్. సో ముందర ఉన్నది కార్డియాక్ బ్రాంచ్ విచ్ గోస్ టు హార్ట్, విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ వేగస్. వెనకాల ఉన్నది సర్వైకల్ సింపథెటిక్ ట్రంక్ నుంచి వస్తుంది, అది కూడా హార్ట్కి వెళ్తుంది. సో ఈ 3 కాకుండా వేగస్. ఓకే, సో యాంటీరియర్లీ ఫ్రేనిక్ నర్వ్, దాని వెనకాల బ్రాంచ్ ఆఫ్ వేగస్, దాని వెనకాల సర్వైకల్ సింపథెటిక్ ట్రంక్ది ఒక బ్రాంచ్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు హార్ట్, దాని వెనకాల మేజర్ వేగస్. ఈ 4 ఉన్నాయి నర్వ్స్. ఓకే, ఇది. సో అట్లాగే నెక్స్ట్ స్ట్రక్చర్ వెయిన్, లెఫ్ట్ సుపీరియర్ ఇంటర్కాస్టల్ వెయిన్. ఓకే, సుపీరియర్ ఇంటర్కాస్టల్ వెయిన్ అంటే మీకు గుర్తుంది కదా, లెఫ్ట్ సైడ్ ఫస్ట్ వెయిన్ బ్రేకియోసెఫాలిక్ లోకి వెళ్తుంది, సెకండ్ది థర్డ్ది కలిసి దే విల్ ఫార్మ్ సుపీరియర్ ఇంటర్కాస్టల్ వెయిన్. ఓకే, సో ఇది వెళ్ళి ఎక్కడ కలుస్తుంది, లెఫ్ట్ బ్రేకియోసెఫాలిక్ ని. అంటే లెఫ్ట్ బ్రేకియోసెఫాలిక్ అంటే ముందు సైడ్ ఉంటుంది మనకి. ఇఫ్ యూ ఆల్ రిమెంబర్, బ్రేకియోసెఫాలిక్ వెయిన్ ఆఫ్ రైట్ సైడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ లెఫ్ట్ సైడ్ ఆర్ ఫార్మ్డ్ just at the behind the sternoclavicular joints. ఫార్మ్ అయిన తర్వాత ఇప్పుడు ఇది కొంచెం దూరం వస్తుంది, కానీ లెఫ్ట్ ఎక్కువ దూరం వస్తుంది, వచ్చి రైట్ దాంతో కలిసి రెండు వెళ్ళి సుపీరియర్ వీనా కేవాలో దిల్ ఫార్మ్ సుపీరియర్ వీనా కేవా. ఓకే, సో ఆ లెఫ్ట్ బ్రేకియోసెఫాలిక్ లోకి వెళ్ళి కలవడానికి వస్తుంది ఏది, లెఫ్ట్ సుపీరియర్ ఇంటర్కాస్టల్ వెయిన్ యాంటీరియర్గా. సో అట్లా రావడంలో ఏం చేస్తుంది, దానికి ముందర యాంటీరియర్గా ఫ్రీనిక్ ఉంది, దానికి పోస్టీరియర్గా వెనకాల వేగస్ ఉంది. ఆ రెండింటిని డివైడ్ చేస్తుంది. ఓకే, సో లెఫ్ట్ సుపీరియర్ ఇంటర్కాస్టల్ వెయిన్ అదొకటి. కాకుండా రిమెంబర్ వాట్ ఇస్ దిస్, లెఫ్ట్ లంగ్, లెఫ్ట్ ప్లూరా, అట్లాగే థైమస్ గ్లాండ్.
అప్పర్ పార్ట్ అంటే సుపీరియర్ మీడియాస్టర్నమ్ రీజన్ లో ఇవి స్ట్రక్చర్స్ యాంటీరియర్లీ అండ్ టు ద లెఫ్ట్. సో యాంటీరియర్ మోస్ట్ థైమస్, తర్వాత మనం తీసుకుంటే ఫ్రేనిక్ నర్వ్, దాని వెనకాల లెఫ్ట్ సుపీరియర్ ఇంటర్కోస్టల్ వెయిన్, దాని వెనకాల ఈ మూడు కార్డియాక్ బ్రాంచ్ ఆఫ్ వేగస్, కార్డియాక్ బ్రాంచ్ ఆఫ్ cervical chain, and then vagus itself, then left lung and pleura. ఇది సో anterior and to the left. So now come to structures which are posteriorly and to the right. Posteriorly and to the right అంటే ఇప్పుడు దీనికే మనం చూడాలి. ఓకే, సో దీనికి ఈ రీజన్ లోనే వస్తుంది. సో దీన్ని కౌంట్ చేయట్లేదు వాడు సుపీరియర్ వీనా కేవా అని. ఓకే, సో పోస్టీరియర్లీ అండ్ టు ద రైట్ అంటే ఎగ్జాక్ట్లీ దీనికి పోస్టీరియర్ గా రైట్ గా మనకి ఇది ట్రేకియా. ఓకే, ట్రేకియాకి యాంటీరియర్ గా డీప్ కార్డియాక్ ప్లెక్సస్. సో డీప్ కార్డియాక్ ప్లెక్సస్ మీకు ఐడియా ఉంది కదా. వీ హ్యావ్ రెడ్ దట్ సూపర్ఫిషియల్ కార్డియాక్ ప్లెక్సస్ ఈస్ బిలో ద ఆర్చ్ ఆఫ్ అయోటా, డీప్ కార్డియాక్ ప్లెక్సస్ ఈస్ బిహైండ్ ద ఆర్చ్ ఆఫ్ అయోటా అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ట్రేకియా. జస్ట్ ఐ థింక్ 2 క్లాసెస్ ముందరే మనం చదివాం. ఓకే, సో ట్రేకియా అలాంగ్ విత్ డీప్ కార్డియాక్ ప్లెక్సస్, అండ్ అది కాకుండా ట్రేకియో బ్రాంకియల్ లింఫ్ నోడ్స్ కొన్ని ఉంటాయి ఈ రీజియన్ లో అవి. ఓకే, అది కాకుండా ఈసోఫాగస్. ఓకే, అది కాకుండా థొరాసిక్ డక్ట్. ఓకే, అండ్ దెన్ వర్టిబ్రల్ కాలమ్. ఓకే, సో ఇక్కడ ఒక నర్వ్ మనకి డెపిక్ట్ చేస్తున్నాడు, ఈ నర్వ్. ఓకే, సో ఆన్ దట్ నర్వ్ ఇస్ లెఫ్ట్ రికరెంట్ లారింజియల్ నర్వ్. ఓకే, దిస్ నర్వ్ ఈస్ లెఫ్ట్ రికరెంట్ లారింజియల్ నర్వ్. లెఫ్ట్ రికరెంట్ లారింజియల్ నర్వ్ మీకు ఎగ్జాక్ట్లీ ట్రేకియో ఈసోఫాజియల్ గ్రూవ్, ఆ రెండింటి మధ్యలో ఒక గ్రూవ్ ఉంటుంది. ఇటు సైడ్ గ్రూవ్, అటు సైడ్ గ్రూవ్. సో ఇటు లెఫ్ట్ రికరెంట్ లారింజియల్ నర్వ్, అటు రైట్ రికరెంట్ లారింజియల్ నర్వ్ ప్రజెంట్ ఉంటాయి. సో ఇప్పుడు ఏం స్ట్రక్చర్స్ ఉన్నాయి మనకి? ట్రేకియా, ఈసోఫాగస్, అట్లాగే మనకి కింద నుంచి పైకి వస్తున్నప్పుడు థొరాసిక్ డక్ట్ రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది. అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ లెవెల్లో ఉంటుంది అది వర్టిబ్రల్ కాలంకి రిలేషన్లో, కింద పోర్షన్లో. పైకి వచ్చే కొద్దీ అది ఇక్కడికి వచ్చింది థొరాసిక్ డక్ట్. ఇది కాకుండా డీప్ కార్డియాక్ ప్లెక్సస్ అండ్ లెఫ్ట్ రికరెంట్ లారింజియల్ నర్వ్. ఇవి స్ట్రక్చర్స్ విచ్ ఆర్ పోస్టీరియర్ అండ్ టు ద రైట్ ఆఫ్ ఆర్చ్ ఆఫ్ అయోటా. సో ఆర్చ్ ఆఫ్ అయోటాకి సుపీరియర్ గా ఏమున్నాయి? ఓకే, సో అందులో మీ టెక్స్ట్ బుక్ లో ఏమి ఇస్తున్నాడంటే ఆర్చ్ ఆఫ్ అయోటాకి ఈ పిక్చర్ లో చూద్దాం. సుపీరియర్ గా 3 బ్రాంచెస్ ఆఫ్ ద అయోటా, ఆర్చ్ ఆఫ్ అయోటా. ఆ 3 బ్రాంచెస్ ఏంటో మీకు ఐడియా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ బ్రాంచ్, సెకండ్ బ్రాంచ్, థర్డ్ బ్రాంచ్. పేర్లు ఐడియా ఉన్నాయి కదా? ఎస్, నర్మదా, గుర్తున్నాయి పేర్లు? రమ్యశ్రీ, మనకు మొన్న న్యూస్లో వచ్చింది, ఇక్కడ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో 10th క్లాస్ వాళ్ళని, ఇంటర్ వాళ్ళని 1 డే కలెక్టర్ కింద, 1 డే కమిషనర్ కింద, 1 డే మేయర్ కింద అట్లా చేశారంట. వీళ్ళలో ఎవరైనా చేశారా? వీళ్ళిద్దరికి అట్లా పోస్టులు ఏమైనా వచ్చాయా? ఉన్నారు ఎవరైనా? ఆశా, షైని, మనోజ్, నువ్వు ఒకతే ఉన్నావు క్లాస్లో? నువ్వు ఒకతే ఉన్నావా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను కూడా ఉన్నావు. ఓకే, సరే, విల్ గో హెడ్. సో సుపీరియర్ గా అంటే ఇప్పుడు ఆర్చ్ ఆఫ్ అయోటా ఇట్లా ఉంది, దానికి సుపీరియర్ గా దాని రిలేషన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఈ పిక్చర్ లో కనిపిస్తున్నాయి మీకు.
ఓకే, దీనికి సుపీరియర్గా ఏమొచ్చాయి, దీని బ్రాంచెస్. ఆ బ్రాంచెస్ ఏంటి, రైట్ బ్రైకియోసెఫాలిక్, లెఫ్ట్ కామన్ కెరోటిడ్, లెఫ్ట్ సబ్క్లేవియన్. ఓకే, సో ఇది కాకుండా ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి, ఆల్ దీస్ 3 ఆర్టరీస్ ఆర్ crossed closely to their origin by the left brachiocephalic vein. ఇది left brachiocephalic vein. ఓకే, ఫార్మ్డ్ బై లెఫ్ట్ ఇంటర్నల్ జుగులార్, లెఫ్ట్ సబ్క్లేవియన్. ఫార్మ్ అయిన తర్వాత ఇట్ హస్ టు కమ్, అంటే ఇప్పుడు ఇది మనకి లెఫ్ట్ స్టెర్నోక్లావికులర్ జాయింట్, రైట్ స్టెర్నోక్లావికులర్ జాయింట్. ఓకే, సో ఇక్కడ ఇది ఫామ్ అయింది, అక్కడ అది ఫామ్ అయిన తర్వాత ఇట్ హస్ టు కమ్ టు వర్డ్స్ రైట్, అప్పుడు రెండు సూపీరియర్ వెయిన్ కేవో ఫామ్ అవుతాయి. సో ఇందులో లెఫ్ట్ బ్రైకియోసెఫాలిక్ వెయిన్ ఈజ్ రన్నింగ్ ఎగ్జాక్ట్లీ anterior to the all the 3 branches of arch of aorta. Okay, ఇది superior relations. So inferior relations ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి, okay, pulmonary trunk and then that is dividing into its branches. Okay, so inferiorly bifurcation of the pulmonary trunk. Okay, అట్లాగే ఆర్చ్ ఆఫ్ అయోటా దేని నుంచి వెనక్కి వెళ్ళింది, రూట్ ఆఫ్ లెఫ్ట్ లంగ్ పై నుంచి వెనక్కి వెళ్ళింది. సో రూట్ ఆఫ్ లెఫ్ట్ లంగ్ లో ఏముంటాయి మనకి, లెఫ్ట్ బ్రాంకస్, ఓకే, అండ్ రైట్ పల్మనరీ, లెఫ్ట్ పల్మనరీ ఆర్టరీ. కానీ లెఫ్ట్ పల్మనరీ ఆర్టరీ ఇక్కడ దూరంగానే, ఓన్లీ బైఫర్కేషన్ దీని కిందకు వచ్చింది, కానీ బ్రాంకస్ మాత్రం ఇట్లా వస్తుంది ఇక్కడ నుంచి. సో దీని కింద బ్రాంకస్ ఉంది, లెఫ్ట్ బ్రాంకస్ ఉంది, లెఫ్ట్ ప్రిన్సిపల్ బ్రాంకస్ అనొచ్చు. బైఫర్కేషన్ ఆఫ్ పల్మనరీ ట్రంక్ ఒకటి. అది కాకుండా ఇక్కడ స్ట్రక్చర్ మనకు ఉండేదని చెప్పాను కదా, లెఫ్ట్ పల్మనరీ ఆర్టరీ నుంచి అయోటాకి అటాచ్ చేసే స్ట్రక్చర్ ఏంటది, డక్టస్ ఆర్టీరియోసస్. వెరీ గుడ్. సో దాన్ని లిగమెంటం ఆర్టీరియోసం అందాం మనం నార్మల్గా అడల్ట్స్ లో. చిన్న పిల్లల్లో అయితే డక్టస్, ఫీటస్ లో డక్టస్ ఆర్టీరియోసస్. అండ్ దెన్ దట్ will not be patent, it will be a vestigial structure. So ligamentum arteriosus, so అది ఉంటుంది ఇక్కడ మనకి ligamentum arteriosum. సో ligamentum arteriosum దాని దగ్గరగానే మనకి సూపర్ఫిషియల్ కార్డియాక్ ప్లెక్సస్ కూడా ఉంటుంది. అట్లాగే దీని కింద మనకి లెఫ్ట్ రికరెంట్ లారెంజల్ నర్వ్, అది కూడా పాస్ అయితే ఉంటుంది కిందకి. సో దీస్ ఆర్ ద రిలేషన్స్ ఆఫ్ ఆర్చ్ ఆఫ్ అయోటా. సో స్ట్రక్చర్స్ ప్రజెంట్ anteriorly and to the left, posteriorly and to the right, అట్లాగే superiorly, inferiorly. దీని బ్రాంచెస్ మీకు ఐడియా ఉన్నాయి. ఓకే, సో నౌ కమ్ టు డిసెండింగ్ థొరాసిక్ అయోటా. సో డిసెండింగ్ థొరాసిక్ అయోటా కూడా ఎక్కడ మొదలవుతుంది మనకి, సేమ్ అసెండింగ్ అయోటా. ఇప్పుడు అంటే ఆర్చ్ ఆఫ్ అయోటా ఎక్కడ మొదలైందో, ఆర్చ్ ఆఫ్ అయోటా అదే లెవెల్లో ఎండ్ అయింది వెనకాల, అక్కడ డిసెండింగ్ మొదలవుతుంది. అంటే లోవర్ బార్డర్ ఆఫ్ T4 వర్టిబ్రా, లేదా యాంటీరియర్ గా కంపేర్ చేయాలంటే స్టర్నల్ యాంగిల్ దగ్గరే అది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ అ కంటిన్యూషన్ ఆఫ్ ఆర్చ్ ఆఫ్ అయోటా. ఇట్ లైస్ ఇన్ ద పోస్టీరియర్ మీడియాస్టైనం. ఇదంతా మనం ఇప్పుడు ఇదంతా మీడియాస్టైనం కింద తీసుకుంటే పోస్టీరియర్ మీడియాస్టైనం లో ఉంది ఆర్చ్ ఆఫ్ అయోటా. ఓకే, సో అండ్ దెన్ అది అట్లాగే థొరాక్స్ లో కిందకి దిగుతూ వెళ్ళి డయాఫ్రామ్ ని పియర్స్ చేసుకుని తర్వాత ఇట్ కంటిన్యూస్ డౌన్ యాజ్ అబ్డామినల్ అయోటా, తర్వాత ఇట్ డివైడ్స్ ఇంటూ ఇట్స్ టెర్మినల్ బ్రాంచెస్. ఓకే, సో కోర్స్ ఎట్లా ఉంది, ఎగ్జాక్ట్లీ ఇట్ బిగిన్స్ ఆన్ ద జస్ట్ స్లైట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ ద లోవర్ బార్డర్ ఆఫ్ T4 వర్టిబ్రా. వర్టిబ్రాకి ఎగ్జాక్ట్లీ ముందు లేదు అది. ఓకే, సో కొంచెం లెఫ్ట్కి ఉంది వర్టిబ్రాకి. ఓకే, ఆల్రెడీ వి రెడ్ మనకి ఏది పోస్టీరియర్ ఇంటర్కోస్టల్ ఆర్టరీస్ అంటే రైట్ సైడ్ ది ఇట్లాగే వెళ్తాయి, లెఫ్ట్ సైడ్ ది ఇట్లా వెళ్తాయి, రైట్ సైడ్ ది ఎక్కువ దూరం వచ్చి వెళ్ళాలి. ఓకే, వి ఆల్రెడీ రెడ్ దట్ పాయింట్ బికాస్ ఇట్ ఈస్ టు ద లెఫ్ట్ ఆఫ్ వర్టిబ్రల్ కాలం, కొంచెం, అండ్ వర్టిబ్రల్ కాలం కి కొంచెం ముందర, బట్ టు ద లెఫ్ట్, నాట్ ఎగ్జాక్ట్లీ యాంటీరియర్. ఓకే, సో అట్లా కిందకి వెళ్తూ వెళ్తూ స్లోగా ఇట్ విల్ ట్రై టు కమ్ టువర్డ్స్ రైట్. రైట్ అంటే రైట్ సైడ్కి వచ్చేది. ఓకే, కానీ ఇక్కడ ఇప్పుడు ఈ లెవెల్లో T4 లెవెల్లో వర్టిబ్రా ఇక్కడ ఉంటే ఇది ఇక్కడ ఉంది, అట్లా కిందకి T12 లెవెల్కి వచ్చేప్పటికి వర్టిబ్రా ముందరికి రావచ్చు. ఓకే, దాని ఎండ్ ఆఫ్ ఇట్స్ కోర్స్ ఇన్ థొరాక్స్ వచ్చేటప్పటికి. సో ఇట్ టర్మినేట్స్ ఎట్ ద లోవర్ బార్డర్ ఆఫ్ T12 వర్టిబ్రా, కానీ కొంచెం టువర్డ్స్ రైట్ వెళ్తుంది, స్లైట్ ఇన్క్లినేషన్.
ఓకే, సో దీని రిలేషన్స్ ఏ ఉన్నాయి? సో దీనికి యాంటీరియర్ గా ఏముంది? ఇక్కడ మీకు కనిపించేది ట్రేకియా, దాని డివిజన్స్. సో ఇదేంటిది? లెఫ్ట్ ప్రిన్సిపల్ బ్రాంకస్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద రూట్ ఆఫ్ లెఫ్ట్ లంగ్. ఓకే, సో యాంటీరియర్ గా రూట్ ఆఫ్ లెఫ్ట్ లంగ్ ఉంది. ఓకే, అట్లాగే ఇది పైనుంచి కింద దాకా వెళ్తుంటుంది డిసెండింగ్ థొరాసిక్ అయోటా. సో దాని ముందర ఇంకొంచెం కిందకి వెళ్తే హార్ట్ మొత్తం అక్కడే ఉంటుంది, దాని ముందర ఉంటుంది హార్ట్. సో పెరికార్డియం అండ్ హార్ట్. అట్లాగే అప్పర్ లెవెల్లో ఇప్పుడు ఈసోఫాగస్ ఇక్కడ ఉంది, కానీ కిందకి వెళ్ళే కొద్దీ ఇప్పుడు అప్పర్ లెవెల్లో ఈసోఫాగస్ కొంచెం రైట్కి ఉన్నట్టు కనిపిస్తుంది మనకి, కానీ కిందకి వెళ్ళే కొద్దీ ఆర్చ్ అది డిసెండింగ్ థొరాసిక్ అయోటా ఈ లెవెల్కి వస్తుంది. సో దానికి ముందర ఉంటుంది ఈసోఫాగస్. అంటే T11 T12 బాడీస్ దగ్గర ఆర్చ్ ఆఫ్ అయోటా ఇక్కడ, ఈసోఫాగస్ ఇక్కడ. అట్లాగే ఈసోఫాగస్ మళ్ళీ స్టమక్లోకి వెళ్ళి కలవడానికి పైనుంచి కిందకు వస్తున్నప్పుడు స్లైట్లీ టు ద లెఫ్ట్కి ఇంక్లినేషన్ అవుతుంది. డిసెండింగ్ థొరాసిక్ అయోటా అట్లా వెళ్తూ స్లైట్లీ టు ద రైట్ వెళ్తుంది కిందకి వెళ్ళే కొద్దీ. ఓకే, సో దీని రిలేషన్స్లో యాంటీరియర్గా రూట్ ఆఫ్ ద లంగ్, ఓకే, దానికి కొంచెం కింద పెరికార్డియం అండ్ హార్ట్, లోవర్ లెవెల్లో ఈసోఫాగస్. అట్లాగే కిందకి వెళ్ళినప్పుడు మనం చూసాం కదా, డయాఫ్రమ్ యాంటీరియర్ నుంచి పోస్టీరియర్ ఇట్లా ఉన్నప్పుడు పోస్టీరియర్ మీడియస్టర్నల్ థొరాసిక్ డిసెండింగ్ థొరాసిక్ అయోటా వస్తుంది కిందకి. ఇదేమో డోమ్ లాగా ఉంది డయాఫ్రమ్. సో దీని ముందర ఏమొస్తుంది? ద పోస్టీరియర్ సర్ఫేస్ ఆఫ్ పోస్టీరియర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ డయాఫ్రమ్. సో సింపుల్గా డయాఫ్రమ్ అని రాయండి సరిపోతుంది. సో అట్లాగే డిసెండింగ్ థొరాసిక్ అయోటాకి వెనకాల ఏముంది? ఒకటి మనకి ఇక్కడ ఎజైగస్ వెయిన్ ఉన్నట్టు ఇక్కడ హెమీ ఎజైగస్ వెయిన్స్ ఉన్నాయి. యాక్సెసరీ హెమీ ఎజైగస్ వెయిన్ అండ్ హెమీ ఎజైగస్ వెయిన్ అవి దీని వెనకాల ఉంటాయి. అట్లాగే వర్టిబ్రల్ కాలమ్. దీని రైట్ సైడ్కి ఏముంది? అప్పర్ పార్ట్లో ఈసోఫాగస్ ఉంది, ఓకే, అండ్ ఎజైగస్ వెయిన్. ఓకే, ఇది కాకుండా థొరాసిక్ డక్ట్ కూడా ఈ రీజన్లోనే వస్తుంది. ఓకే, జస్ట్ టువర్డ్స్ లెఫ్ట్ వస్తుంది ఆ రీజన్లో, ఇది అప్పర్ పార్ట్లో థొరాసిక్ డక్ట్. అట్లాగే దీని రైట్ సైడ్కి రైట్ లంగ్ అండ్ ప్లూరా, ఇది మొత్తం. దీని లెఫ్ట్ సైడ్కి లెఫ్ట్ లంగ్ అండ్ ప్లూరా. ఓకే, సో రైట్ సైడ్ దూరం ఉంది కాబట్టి మధ్యలో మనకి ఈసోఫాగస్ వచ్చింది, ఎజైగస్ వచ్చింది, థొరాసిక్ డక్ట్ వచ్చింది. అది కాకుండా లంగ్ అండ్ ప్లూరా. లెఫ్ట్ సైడ్ ఓన్లీ లంగ్ అండ్ ప్లూరా. ఓకే, సో ఇవి దీని రిలేషన్స్. సో డిసెండింగ్ థొరాసిక్ అయోటా బ్రాంచెస్. సో దాని బ్రాంచెస్ ఏమున్నాయి మనకి? ఇప్పుడే చెప్పాను ఇందాక. ఓకే, పోస్టీరియర్ ఇంటర్కోస్టల్ ఆర్టరీస్. సో అది కూడా ఏంటి? 9 పోస్టీరియర్ ఇంటర్కోస్టల్ ఆర్టరీస్. ఎక్కడి నుంచి? థర్డ్ నుంచి. ఓకే, థర్డ్ పోస్టీరియర్ ఇంటర్కోస్టల్ ఆర్టరీ నుంచి స్టార్ట్ చేస్తే ఇక అవన్నీ బ్రాంచెస్ ఆఫ్ డిసెండింగ్ థొరాసిక్ అయోటా. సో ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ని ఎక్కడి నుంచి వచ్చాయి? పోస్టీరియర్ ఇంటర్కోస్టల్ ఆర్టరీస్. ఒకసారి దాన్ని రీడింగ్ ఇవ్వండి మళ్ళీ. ఓకే, సో అట్లాగే 12th లాస్ట్ది అంటే సబ్ కోస్టల్ ఆర్టరీ, అంటే బిలో ద థొరాసిక్ కేజ్. అంటే 12th, ఇప్పుడు 11 ఇంటర్కోస్టల్ స్పేసెస్ ఉన్నాయి. 11th ఇంటర్కోస్టల్ స్పేస్ అంటే 11th రిబ్ 12th రిబ్ మధ్యలో ఉంటుంది. 12th రిబ్ కింద వచ్చే పోస్టీరియర్ ఇంటర్కోస్టల్ ఆర్టరీని సబ్ కోస్టల్ ఆర్టరీ అంటారు. సో అదొకటి. అది కాకుండా లెఫ్ట్ సైడ్ 2 బ్రాంకియల్ ఆర్టరీస్. ఓకే, బ్రాంకియల్ ఆర్టరీస్ అంటే అవి మన ప్రిన్సిపల్ బ్రాంకస్తో పాటు ఇక లంగ్లోకి వెళ్తాయి. ఓకే, ఆల్టర్నేట్ బ్లడ్ సప్లై టు ద లంగ్ అవి, పల్మరీ ఆర్టరీ కాకుండా. రైట్ సైడ్ బ్రాంకియల్ ఆర్టరీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆరిజిన్ ఫ్రమ్ ఎనీబడి? Anyone? Right bronchial artery origin? Internal thoracic arteries. అరే అది కాదు, అదేమో మనకి యాంటీరియర్ ఇంటర్కోస్టల్ ఆర్టరీస్ 2 ఉంటాయి ఫర్ ఈచ్ ఇంటర్కోస్టల్ స్పేస్. అది యాంటీరియర్. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది పోస్టీరియర్. అండ్ ఇప్పుడు నేను అడిగేది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 2 బ్రాంకియల్ ఆర్టరీస్ డిసెండింగ్ థొరాసిక్ అయోటా నుంచి వస్తాయి లెఫ్ట్కి, లెఫ్ట్ లంగ్కి. రైట్ లంగ్కి ఎక్కడి నుంచి వస్తాయి? అంటే రైట్ లంగ్కి వెళ్ళాల్సిన బ్రాంకియల్ ఆర్టరీ, అంటే రైట్ బ్రాంకియల్ ఆర్టరీ ఆరిజిన్ ఈస్ ఫ్రమ్
సో అది కూడా చదవాలి మీరు ఒకసారి. సో యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ఇంటర్కోస్టల్ ఆర్టరీస్, ఇంటర్కోస్టల్ నర్వ్స్. సో అది కూడా ఒకసారి ఇవాళ రీడింగ్ ఇవ్వండి. ఓకే, సో రైట్ ఇది మనకి రైట్ థర్డ్ పోస్టీరియర్ ఇంటర్కోస్టల్ ఆర్టరీ. ఓకే, దాని నుంచి ఒక బ్రాంచ్ బ్రాంకియల్ ఆర్టరీ లాగా వెళ్తుంది రైట్ సైడ్లో. అట్లాగే ఇక్కడ పక్కన ఈస్టోఫాగస్ ఉంది. ఓకే, సో ఈస్టోఫాజల్ బ్రాంచెస్, మిడిల్ 1/3 ఆఫ్ ఈస్టోఫాగస్. అక్కడే దాని ముందర హార్ట్ ఉంది అప్పర్ పార్ట్లో. సో పెరికార్డియల్ బ్రాంచెస్. ఓకే, అండ్ ఇక మిగతా అదర్ స్ట్రక్చర్స్ ఇన్ ద మీడియాస్టర్నమ్ అంటే మీడియాస్టర్నల్ బ్రాంచెస్, అంటే అందులో ఉన్న లింఫ్ నోడ్స్కి, ఏరియోలర్ టిష్యూకి. ఓకే, అట్లాగే సుపీరియర్ ఫ్రేనిక్ ఆర్టరీస్. ఇందాక చెప్పే కదా, ఆర్చ్ ఆఫ్ మన డయాఫ్రమ్ ఇట్లా ఉంటే, డిసెండింగ్ థొరాసిక్ అయోటా ఇట్లా ఉంటే, ఈ డయాఫ్రమ్కి సప్లై చేసే ఫ్రేనిక్ ఆర్టరీస్. సో దానికి సప్లై చేసేది. ఓకే, సో మనకి ఏమేమి వచ్చే ఆర్టరీస్? ఒకటి పోస్టీరియర్ ఇంటర్కోస్టల్ ఆర్టరీస్ 9. ఓకే, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ కాకుండా కిందవన్నీ. అట్లాగే లాస్ట్ ఆర్టరీ సబ్ కోస్టల్ ఆర్టరీ. అట్లాగే లెఫ్ట్ సైడ్ 2 బ్రాంకియల్ ఆర్టరీస్. ఓకే, రైట్ సైడ్కి ఇండైరెక్ట్గా డిసెండింగ్ థొరాసిక్ అయోటా వచ్చింది త్రూ ఇట్స్ థర్డ్ పోస్టీరియర్ ఇంటర్కోస్టల్ ఆర్టరీ. అట్లాగే ఈసోఫాగస్కి. ఓకే, అట్లాగే పెరికార్డియల్ బ్రాంచెస్, అట్లాగే మీడియాస్టర్నల్ బ్రాంచెస్, అట్లాగే డయాఫ్రమ్కి. ఇన్ని బ్రాంచెస్ ఇచ్చింది ఇది. ఓకే, డిసెండింగ్ థొరాసిక్ అయోటా. సో నౌ కమ్ టు పల్మరీ ట్రంక్. సో పల్మరీ ట్రంక్ అంత పెద్దగా ఇదే ఉంటుంది మనకి. సో పల్మరీ ట్రంక్ ఎక్కడ మొదలవుతుంది? ఎగ్జాక్ట్లీ అప్పర్ పార్ట్ ఆఫ్ రైట్ వెంట్రికల్ విచ్ ఇస్ కాల్డ్ యాస్ ఇన్ఫండిబులం, అక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అసెండింగ్ అయోటా అండ్ పల్మరీ ట్రంక్ ఈ రెండు ఆర్టరీస్ కదా. పల్మరీ ట్రంక్ అంటే పల్మరీ ఆర్టరీస్కి ఇట్ ఈస్ గివింగ్ ఆరిజిన్. సో అయోటా కూడా ఆర్టరీ. సో ఈ రెండింటిని ఎన్క్లోజ్ చేసే ఒక కామన్ ఇది ఉంది కదా, ఆర్టీరియల్ ట్యూబ్. ఓకే, సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ కామన్ స్లీవ్ ఆఫ్ సీరస్ పెరికార్డియం. వీటి వెనకాల, ఈ రెండింటి వెనకాల ట్రాన్స్వర్స్ సైనస్ ఆఫ్ పెరికార్డియం. ఓకే, సో ఈ పల్మరీ ట్రంక్ ఇట్ జస్ట్ ఇప్పుడు మనకి వేరే పిక్చర్లో చూద్దాం. ఓకే, సో ఇది ఇప్పుడు అయోటా ఇది పోస్టీరియర్. ఓకే, సో ఇది ఇప్పుడు యాంటీరియర్గా చూస్తున్నాం. సో ఇఫ్ యూ సీ మనకి అసెండింగ్ అయోటా, కానీ దానికి కొంచెం ముందరే ఉంటుంది, దానికి యాంటీరియర్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు రైట్ వెంట్రికల్లోకి, ఇప్పుడు ఏట్రియంలోకి మనకి బ్లడ్ వచ్చి వెంట్రికల్లోకి వచ్చి పల్మరీ ట్రంక్లోకి వెళ్తుంది. ఓకే, లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్లోకి వచ్చి అయోటాలోకి వెళ్తుంది. సో అయోటా ఎక్కడ బిగిన్ అయిందో దానికంటే యాంటీరియర్గా దాన్ని ఓవర్లాప్ చేస్తూ పల్మరీ ట్రంక్ ఉంటుంది. ఓకే, సో దానికి కంపేర్ టు దిస్ aorta, it is a little anterior and overlies the beginning of ascending aorta. సో ఇది లెఫ్ట్కి వెళ్తుంది. అయోటా మనకి మనం ఏమనుకున్నాం, అసెండింగ్ అయోటా ascends upwards and to the right, upwards anteriorly and to the right. ఓకే, కానీ పల్మరీ ట్రంక్ మనకి టు ద లెఫ్ట్ వెళ్ళాక ఇట్ విల్ డివైడ్ ఇంటూ రైట్ అండ్ లెఫ్ట్ పల్మనరీ ఆర్టరీస్. ఓకే, ఎక్కడ? ఆర్చ్ ఆఫ్ అయోటా కింద. ఓకే, సో రైట్ పల్మనరీ ఆర్టరీ ఏం చేస్తుంది? ఎగ్జాక్ట్లీ ఆర్చ్ ఆఫ్ అయోటా కింద నుంచి ఇట్ విల్ గో టు ద రైట్ సైడ్. ఓకే, అసెండింగ్ అయోటా వెనకాల నుంచి ఆర్చ్ ఆఫ్ అయోటా కింద నుంచి ఓకే రైట్ సైడ్కి వెళ్ళి అట్లాగే సుపీరియర్ వీనా కేవా వెనకాల నుంచి కూడా వెళ్తుంది. ఇప్పుడు ఇట్లా వచ్చి ఇట్లా వెనకాల, ఈ రెండింటి వెనకాల, అయోటాకి వెనకాల, సుపీరియర్ వీనా కేవా వెనకాల, అది లంగ్లోకి వెళ్తుంది, రైట్ పల్మనరీ ఆర్టరీ. ఓకే, ఇట్ విల్ బికమ్ అ పార్ట్ ఆఫ్ రూట్ ఆఫ్ ద లంగ్. ఓకే, సో రూట్ ఆఫ్ ద లంగ్ దగ్గరికి వెళ్ళాక ఇట్ విల్ డివైడ్ ఇంటూ 2. సో ఒక బ్రాంచ్ అప్పర్లోకి, తర్వాత రెండోది హైలంలోకి వెళ్ళిపోతుంది, తర్వాత ఫర్దర్ డివైడ్ అవుతుంది హైలం లోపలికి వెళ్ళిన తర్వాత. ఓకే, సో లెఫ్ట్ పల్మనరీ ఆర్టరీ ఎట్లా వెళ్తుంది?
వచ్చిన తర్వాత అరైజ్ అయిన తర్వాత సో ఇట్ ఈస్ గోయింగ్ టు ద లెఫ్ట్. ఓకే, కానీ ఈ ఆర్చ్ ఆఫ్ అయోటా వెళ్ళి డిసెండింగ్ అయోటా ఉంది. సో డిసెండింగ్ థొరాసిక్ అయోటాకి యాంటీరియర్గా ఇది ఉంటుంది మనకి లెఫ్ట్ పల్మనరీ ఆర్టరీ. సో ఇట్ విల్ ఆల్సో ఎంటర్ ద రూట్ ఆఫ్ ద లెఫ్ట్ లంగ్. ఓకే, అట్లాగే సిమిలర్లీ ఇట్ విల్ గివ్ బ్రాంచ్ ఫర్ ద అప్పర్ లోబ్. తర్వాత హైలంలోకి ఎంటర్ అవుతుంది. హైలం లోపలికి వెళ్ళాక ఫర్దర్ డివైడ్ అవుతూ సెకండరీ బ్రాంకై, టర్సరీ బ్రాంకై, అట్లా ఫర్దర్ డివైడ్ అవుతూ వెళ్తుంది. ఓకే, సో ఎక్కడైతే మనకి లెఫ్ట్ పల్మనరీ ఆర్టరీ స్టార్ట్ అయిందో అక్కడ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఆర్చ్ ఆఫ్ అయోటా బై దిస్ లిగమెంటం ఆర్టీరియోసమ్. ఓకే, అదర్వైజ్ ఈ రెండు సిమిలర్. Okay, so this is about the great vessels. So the next topic will go is trachea. ట్రేకియాలో కొంచెమే చెప్తాను ఇవాళ. ఓకే, ట్రేకియా అంటే ఏంటి మీకు ఐడియా ఉంది. సో దిస్ ఇస్ విండ్ పైప్. ఓకే, కానీ ఈ విండ్ పైప్ ఆల్వేస్ ఓపెన్ ఉంటుంది. ఓకే, అదే మన ఈసోఫాగస్ తీసుకుంటే ఈసోఫాగస్ ఇస్ ఫుడ్ పైప్. ఈసోఫాగస్ ఆల్వేస్ క్లోజ్ ఉంటుంది, మీరు తిన్నప్పుడే మళ్ళీ ఓపెన్ అవుతుంటుంది. ఓకే, రైటా. సో ట్రేకియా అంటే ఏంటి? దిస్ ఇస్ దాని మీనింగే ఎయిర్ వెజల్. ఓకే, సో ఇట్ ఈస్ లయింగ్ ఇన్ ద మిడ్ లైన్ ఆఫ్ ద మీడియాస్టెనమ్. ఓకే, ఎక్కడ స్టార్ట్ అవుతుంది మనకి ఎగ్జాక్ట్లీ? ఇప్పుడు మీకు ఇది థైరాయిడ్ కార్టిలేజ్. సో థైరాయిడ్ కార్టిలేజ్ కిందకి వెళ్ళాక దాని కింద క్రికాయిడ్ కార్టిలేజ్, ఇక దాని కింద ట్రేకియల్ రింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇక 1, 2, 3, 4th, 5th, 6th సో ట్రేకియల్ రింగ్స్ ఉంటాయి. సో అది మనకి ఎక్కడ వరకు తగులుతుంది మనకి? ఇప్పుడు ఆర్చ్ ఆఫ్ అయోటా మనకి మాలోబ్రియం స్టర్నం వెనకాల ఉంది. సో మనకి థ్రోట్లో ఇది కనిపిస్తుంటుంది, తగులుతుంటుంది మనకి ట్రేకియా. ఎక్కడ? సుప్రాస్టర్నల్ నాచ్ దగ్గర మీరు వేలు వెనకాలకి పెడితే ట్రేకియా తగులుతుంటుంది మిడ్ లైన్లో. సో ట్రేకియా అప్పర్ ఎండ్ ఇస్ కంటిన్యూస్ విత్ లోవర్ ఎండ్ ఆఫ్ లారింగ్స్. ఓకే, అట్లాగే లోవర్ ఎండ్ అంటే ఇట్ విల్ కమ్ అండ్ డివైడ్ ఇంటూ ఇట్స్ రైట్ అండ్ లెఫ్ట్ ప్రిన్సిపల్ బ్రాంకై. ఓకే, సో నెక్ లో ఇట్ ఈస్ కవర్డ్ బై isthmus of thyroid gland. ఓకే, సో దీని ఓవరాల్ లెంత్ 10 to 15 centimeters in length. ఓకే, ఎక్స్టర్నల్ డయామీటర్ 2 centimeters. ఓకే, ఫీమేల్స్ లో 1.5 centimeters, మేల్స్ లో 2 centimeters ఎక్స్టర్నల్ డయా. సో దీని లోపల ల్యూమన్ అంటే ఇంటర్నల్ ల్యూమన్ ఈజ్ స్మాలర్ ఇన్ ద లివింగ్ దాన్ ఇన్ కెడావర్. లివింగ్ పర్సన్ లో దానిలో ఇంటర్నల్ డయామీటర్ ఇస్ లెస్, డెడ్ పర్సన్ లో ఇట్ ఈస్ మోర్. ఓకే, సో ఇంటర్నల్ డయామీటర్ ఎట్లా ఉంటుంది? 1 year ఏజ్ వచ్చేప్పటికి బేబీకి సో అప్పుడు 3 mm ఉంటుంది ఇంటర్నల్ డయామీటర్. అది ఇక 4th year వచ్చి అంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్, ఇప్పుడు 2nd year బేబీకి 2nd year వచ్చాక అది 4 mm అవుతుంది. ఇట్లా మెల్లిగా పెరుగుతూ వచ్చి మాక్సిమం అది ఇట్ విల్ కమ్ టు 12 mm. ఓకే, సో అప్ టు 12 years. ఇక ఆ తర్వాత అక్కడ ఆగుతుంది. ఆ తర్వాత అంతకంటే ఎక్కువ పెద్దగా పెరగదు ఇంటర్నల్ డయామీటర్. ఓకే, సో అప్పర్ ఎండ్ ఆఫ్ ట్రేకియా ఈజ్ అట్ ద లోవర్ ఎండ్ ఆఫ్ క్రికాయిడ్ కార్టిలేజ్. ఎగ్జాక్ట్లీ దాని కంటిన్యూషన్ కదా మనకి. ఓకే, సో దట్ ఈస్ అట్ ద లెవెల్ ఆఫ్ C6 vertebra. ఇది ఒకటి. సో బైఫర్కేషన్ ఎక్కడ ఉంటుంది? లోవర్ బార్డర్ ఆఫ్ 6th thoracic vertebra. కానీ ఒకవేళ ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఇంకా కిందకి లాగబడుతుంది. అంటే ట్రేకియా ఇస్ పుల్డ్ డౌన్, ఇట్ కెన్ స్టిల్ గో బియాండ్. అంటే ఇది 7th vertebra దగ్గరికి కూడా వెళ్ళచ్చు.